సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2025 సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా 2025లో భవిష్యత్తు ఎలా ఉంటుందో, 2025లో ఒక్కొక్క రంగం వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో తులారాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు మనం పరిశీలించినట్లయితే, 2025 సంవత్సరంలో తులారాశి స్త్రీ పురుషులకి దైవ బలం విపరీతంగా ఉంది. దైవ బలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కొండల్ని పిండి చేయగలిగినటువంటి సామర్థ్యం లభిస్తుంది. ధైర్యంతో అనుకున్న పనులు ఎంత కష్టమైనా సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ధనము, సంపద, కుటుంబము, పుత్రులు వీటికి కారకుడైనటువంటి గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల, యోగ కారకుడైనటువంటి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల విశేషమైనటువంటి యోగ ఫలితం 2025లో తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది. శత్రువులు అంతరించిపోతారు. శత్రువులందరూ కూడా నశించిపోయి మిత్రులుగా మారిపోతారు. అన్ని వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. గతంలో సాధించలేని పనులన్నీ కూడా ఈ సంవత్సరం రెండింతలు రెట్టింపుగా విజయం వైపు అడుగులు వేస్తూ సాధించగలుగుతారు. అలాగే ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా సరే 2025 ప్రారంభం నుంచి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మార్చి తర్వాత అయితే తులారాశి వాళ్ళకి తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే అపనిందలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. సాంఘికంగా విపరీతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి. సాంఘిక అభివృద్ధి ఏర్పడుతుంది. మనోవాంఛలన్నీ నెరవేరుతాయి. సొంత శక్తి సామర్థ్యాలతో జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. శత్రువులు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని అణిచివేస్తారు. కొత్త కొత్త ఆలోచనలతో జీవితంలో ముందడుగు వేస్తారు. కొత్త పోకడలతో సంఘంలో గౌరవ మర్యాదలు వాళ్ళంతటి వాళ్ళుగా సంపాదించుకోగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. గృహంలో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా చాలా సులువుగా లభిస్తుంది. స్త్రీ పురుషులందరికీ కూడా తులారాశి వాళ్ళకి వివాహాది శుభ కార్యక్రమాలకు బ్రహ్మాండమైన బలం 2025లో కనిపిస్తుంది. దాంపత్యంలో చక్కటి అనుకూలత ఉంటుంది. గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో, ఆఫీసులో ప్రతి చోట విజయమే. చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ ఎదుట ఎవ్వరూ నిలిచి మాట్లాడలేరు. అంత అద్భుతంగా మీరు మాట్లాడి అందరి నోళ్లు మోయించగలుగుతారు. అలాగే అన్ని రంగాల వారికి శ్రమకు తగినటువంటి విశేషమైన ఫలితం లభిస్తుంది. కొంతమంది వల్ల అనుకోకుండా సమస్యలు వచ్చినా సరే సమర్థవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ముందుకు దూసుకు వెళ్లి 2025లో బ్రహ్మాండమైన అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వాహన లాభం కనిపిస్తోంది. బండి గాని కారు గాని కొనుక్కునే యోగం ఉంది. కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా కట్టుకోవడం లాంటివి చేస్తారు. స్థిరాస్తులు బ్రహ్మాండంగా పెంచుకుంటారు. చాలా అద్భుతంగా 2025లో తులారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఒక్కొక్క రంగంలో ఫలితాలు ప్రత్యేకంగా ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా ఉద్యోగ రంగం తీసుకుంటే, తులారాశిలో జన్మించిన వాళ్ళకి 2025లో ఉద్యోగ రంగం విపరీతమైన యోగదాయకంగా ఉంటుంది. గత కొద్ది కాలంగా కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. శని యోగకారకుడు అయ్యాడు. 6వ ఇంట్లో శని సంచారం అనేది తులారాశి ఉద్యోగులకు బ్రహ్మాండమైన రాజయోగాన్ని ఇస్తోంది. సూపర్ స్టార్ యోగాన్ని తులారాశి ఉద్యోగులకు శని అనుగ్రహిస్తున్నాడు. ప్రమోషన్స్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ విత్ హై ఇంక్రిమెంట్ అండ్ హై ప్రమోషన్ తో వెళ్లే యోగం కూడా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అధికారుల మన్ననలు లభిస్తాయి. బోనస్లు లభిస్తాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అప్రయత్న ధనలాభం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రయత్నించకుండానే ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి యాజమానుల యొక్క అద్భుతమై అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి యజమానుల మన్నన విపరీతంగా లభిస్తుంది. దానివల్ల యజమానులు మిమ్మల్ని పెద్ద హోదాలో ఉంచుతారు.
ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో మీ స్థాయి పెరుగుతుంది, మీ గౌరవం, మీ హోదా, మీ స్టేటస్ తులారాశి వాళ్ళకి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే అధిక జీతం రావటం వల్ల కంపెనీలు కూడా మారుతారు, మంచి హైక్ వచ్చి బ్రహ్మాండమైన కంపెనీలకు వెళ్తూ ఉంటారు. పర్మనెంట్ కాని ఉద్యోగులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. తులారాశి వాళ్ళు ఎవరికైనా సరే టెంపరీ జాబ్ లో ఉన్న వాళ్ళు 100% ఈ సంవత్సరం పర్మనెంట్ జాబ్ వస్తుంది. నిరుద్యోగులందరికీ కూడా గురు బలము, శని బలము చాలా అద్భుతంగా ఉండటం వల్ల వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన బ్రహ్మాండమైన ఉద్యోగం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఉద్యోగ రంగంలో తులారాశి వాళ్ళకి 2025లో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో తిరుగుండదు. అలాగే రాజకీయ రంగం తీసుకుంటే, రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలత ఉంటుంది, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. గత సంవత్సరం ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారు. అధిష్టానం వాళ్ళు మిమ్మల్ని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తారు. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీదే. అయితే రాహు ప్రభావం అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతిని పెంచుకోవటం మాత్రం రాజకీయ నాయకులు చేయాలి. అంతే తప్ప రాజకీయ రంగంలో తిరుగు అనేది ఉండదు. బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. ఇక కళారంగం విషయానికి వస్తే 2025లో కళాకారులకు కీర్తికారకుడైన గురువు అద్భుతంగా బలంగా ఉండటం వల్ల అనుకున్నది సాధిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న గాయని, గాయకులు, కవులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు అందరికీ కూడా నూతన అవకాశాలు విరివిగా వచ్చి పడుతూ ఉంటాయి. విజయాలు లభించడం వల్ల అవార్డులు, రివార్డులు పొందగలుగుతారు. గృహ నిర్మాణాదులు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. కాబట్టి కళారంగంలో ఉన్న తులారాశి వాళ్ళకి 2025లో తిరుగుండదని చెప్పుకోవాలి. ఇక వ్యాపార రంగానికి వస్తే తులారాశి వాళ్ళకి 2025 సంవత్సరం వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి బాకీలన్నీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వసూలవుతాయి. వ్యాపారంలో మీకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు, చాలా కాలంగా విసిగిస్తున్న వాళ్ళు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఈ సంవత్సరం ఇచ్చేస్తారు. అలాగే అన్ని వర్గాల వారికి వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలకైతే చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. చక్కగా వ్యాపారాలు జరిగి బ్రహ్మాండంగా నిలదొక్కుంటారు. సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. బిల్డింగ్ నిర్మాణాలు, హౌస్ కన్స్ట్రక్షన్, ల్యాండ్ కట్, బిల్డింగ్ నిర్మాణాలు అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. ఇనుము వ్యాపారం, సిమెంట్ వ్యాపారం చేసే వాళ్ళకు విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కాంట్రాక్టర్లకు విశేషంగా యోగిస్తుంది. పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంది. అలాగే జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. తులారాశి వాళ్ళు ఎవరైనా సరే 2025లో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్ లో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. అలాగే కొత్త బిజినెస్లు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా బిజినెస్లు చేస్తూ ఉన్నట్లయితే మళ్ళీ కొత్తగా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసి కూడా సక్సెస్ అయ్యే యోగం కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా అనుకూలిస్తుంది. రియల్ ఎస్టేట్ లో జాక్పాట్ కొట్టే అవకాశం కూడా ఉంది. గతంలో పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ సంవత్సరం వ్యాపారస్తులు తిరిగి పొందుతారు. గత సంవత్సరం కంటే బ్రహ్మాండమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారస్తులకు తులారాశిలో జన్మించిన వాళ్ళకి 2025లో ఏది పట్టుకున్నా బంగారంలా బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం పురోభివృద్ధి సాగుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లుతుంది. విశేషమైన లాభాలను అందిపుచ్చుకోగలరు. ఇక విద్యారంగం విషయానికి వస్తే తులారాశి విద్యార్థులకి గురుబలం బ్రహ్మాండంగా ఉండటం వల్ల మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. చదవాలనే తపన ఎక్కువ ఉంటుంది. ఎదగాలనే ఆసక్తి, కోరిక ఎక్కువ ఉంటుంది. పట్టుదలతో విజయాలు సాధిస్తారు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తులారాశి విద్యార్థులు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, బిఈడి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా సరే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో సీట్లు పొందగలుగుతారు. కాబట్టి కోరుకున్న సీటు పొందటానికి కావలసిన రీతిలో బ్రహ్మాండమైన ర్యాంకులు సాధించడానికి తులారాశి విద్యార్థులకి 2025 సంవత్సరం యోగదాయకంగా ఉంది. అలాగే క్రీడాకారులకు కూడా యోగమే. అనేక విజయాలు అందిపుచ్చుకుంటారు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానాలు కూడా సంపాదిస్తారు. కాబట్టి తులారాశి విద్యార్థులకి, తులారాశి క్రీడాకారులకు 2025లో తిరుగుండదు అని చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే
తులారాశిలో జన్మించిన వాళ్ళు వ్యవసాయ రంగంలో ఉంటే గనక వాళ్ళకి 2 పంటలు కూడా లాభాన్ని కలిగింపజేస్తాయి. గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా చాలా సులభంగా తీర్చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం అసలు అప్పులనేవి ఉండవు. ఉన్న అప్పులన్నీ తీర్చేస్తారు. ప్రభుత్వ సహాయం కూడా తులారాశి వ్యాపారస్తులకు గాని, వ్యవసాయదారులకు గాని బ్రహ్మాండంగా లభిస్తుంది. ప్రత్యేకంగా వ్యవసాయదారులకైతే ప్రభుత్వం నుంచి చాలా పెద్ద సహకారం అనేటటువంటిది అంది తీరుతుంది. అలాగే కౌలుదారులకు కూడా విశేషమైన లాభాలొస్తాయి. అధిక దిగుబడి ఉంటుంది. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, సీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా తులారాశి వాళ్ళకి 2025లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రైతులు వెహికల్స్ సమకూర్చుకోగలుగుతారు. గృహంలో శుభ కార్యక్రమాలు రైతులందరూ తులారాశి వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. పౌల్ట్రీ రంగం వాళ్ళకు కూడా లాభాలే. కాబట్టి వ్యవసాయ రంగం కూడా తులారాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా స్త్రీలకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, తులారాశిలో జన్మించిన స్త్రీలకి 2025 సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. తులారాశి స్త్రీలు ఏం చెప్తే కుటుంబంలో వాళ్ళందరూ అదే వింటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకి ఒక గౌరవపూర్వకమైనటువంటి భావం పెరుగుతుంది. అందరికీ మీ గొప్పతనం తెలిసొస్తుంది. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కూడా మీ పేరు మీద కొనే యోగం తులారాశి ఆడవాళ్ళకి 2025లో బాగా కనిపిస్తోంది. అలాగే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా తులారాశి స్త్రీలు ఉన్నట్లయితే వాళ్ళకి ఉద్యోగ రంగంలో అధికారుల మన్ననలు విపరీతంగా ఉంటాయి. కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో కూడిన, మంచి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ లభిస్తుంది. కుటుంబంలో అయితే సఖ్యత అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల సఖ్యత బాగుంటుంది. సంతానంతో సఖ్యత బాగుంటుంది. గతంలో విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం దంపతులు ఖచ్చితంగా కలుసుకుంటారు. ప్రేమాభిమానాలు దంపతుల మధ్య చాలా బాగుంటాయి. గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వివాహం కావాల్సిన కన్యలకైతే తులారాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి నిశ్చయమవుతుంది. మనసుకు నచ్చిన వాళ్ళతో వివాహం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. పుత్ర సంతానం, అబ్బాయి పుట్టే యోగం ఉంది. కాబట్టి తులారాశి స్త్రీలు 2025 సంవత్సరంలో జాక్పాట్ కొట్టినట్లే. ఏ రంగంలో అయినా సరే పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం మీద పరిశీలిస్తే తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు 2025 సంవత్సరంలో గురు బలం వల్ల చక్కటి జీవితం ఉంటుంది. శని బలం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఇదివరకు క్రితం సంవత్సరం పడ్డ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు బ్రహ్మాండంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. అయితే ఈ స్థాయిలో శుభ ఫలితాలు ఉండటం వల్ల కనుదిష్టి పెరుగుతుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు పెరుగుతుంది. దాని నుంచి బయటపడాలంటే వెండితో చేసినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలం లాకెట్ ని మెడలో ధరించాలి. అలాగే పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, దాదాపుగా ఆటంకాలు రావు, అటువంటప్పుడు సర్వజయకర విజయ సిద్ధి యంత్రం, దీన్ని సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ వెండితో చేయించింది ధరించాలి. పూజలు చేసినటువంటి సక్సెస్ లాకెట్ కానీ, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కానీ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మాచిరాజు భక్తి ఛానల్ ని సంప్రదించవచ్చు. మీకు కొరియర్లో వాటిని పంపించడం జరుగుతుంది. మొత్తం మీద 2025 సంవత్సరంలో తులారాశి వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే. ఏది పట్టుకుంటే అది బంగారమే. చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించే విధంగా తులారాశి వాళ్ళు 2025లో అత్యుత్తమ స్థాయిలో, తారా స్థాయిలో, అభివృద్ధి పదంలో దూసుకు వెళతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ దిష్టి దోషము ఇవన్నీ తొలగింపజేసుకోవడానికి మంగళవారం గాని, శనివారం గాని ఉపవాసం ఉంటే చాలా మంచిది. 7 శనివారాలు రుద్రాభిషేకం చేయించుకోండి. అప్పుడు చాలా వరకు వచ్చేటటువంటి కనుదిష్టి, శత్రుబాధ నుంచి కూడా బయటపడవచ్చు. అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి తులారాశి వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. జ్యోతిష శాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా సరే జాతక ఫలితం చెప్పేటప్పుడు రెండింటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారము, 2 గోచారం. గోచారం అంటే ఏంటంటే, మీరు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని జన్మరాశి అంటారు. లేదా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి మీకు రాశి ఉంటుంది, దాన్ని నామరాశి అంటారు. మీ నామరాశిని బట్టి గాని, జన్మరాశిని బట్టి గాని గ్రహాల సంచారం తీసుకొని ఫలితం చెప్తే దాన్ని గోచారం అంటారు.
ఇప్పుడు చెప్పిన 2025 సంవత్సర ఫలితాలను గోచార ఫలితాలు అంటారు. ఈ గోచార ఫలితాలనేవి ఒక్కొక్కసారి 100%లో 50% ఫలితాన్ని తెలియజేస్తాయి. ఒక్కొక్కసారి 100%లో 40% ఫలితాన్ని తెలియజేస్తాయి. అయితే దీంతో పాటుగా ప్రతి వ్యక్తి గ్రహచార ఫలితాలను కూడా తప్పకుండా చూసుకోవాలి. గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, పుట్టిన స్థలము ఇవి ఉంటే మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో జాతక చక్రంలో గ్రహాలు ఉన్నదాన్ని బట్టి మీకు మహాదశ అని నడుస్తూ ఉంటుంది. ఆ మహాదశను బట్టి కూడా మీరు ఫలితాలు తీసుకోవాలి. ఈ జన్మ కుండలిని బట్టి, జన్మ జాతకాన్ని బట్టి కూడా ఫలితాలు తీసుకోవాలి. దాన్ని గ్రహచారము అంటారు. ఈ గ్రహచారం ఇచ్చే ఫలితాలు కొన్నిసార్లు 60% ఇస్తాయి, కొన్నిసార్లు 50% ఇస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భవిష్యత్తు చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము రెండింటినీ కలిపి మాత్రమే భవిష్యత్తు 100% చెప్పటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి 2025 సంవత్సర ఫలితాలు కేవలం గోచార ఫలితాలు. అవి కేవలం సగం ఫలితాన్ని మాత్రమే తెలియజేస్తాయి. పూర్తి ఫలితం కావాలంటే మాత్రం వ్యక్తిగత జాతకం కూడా కలిపి జ్యోతిష్కుల చేత చెప్పించుకొని రాశి ఫలితాన్ని కలిపి అప్పుడు ఫలితం చెప్పించుకుంటే ఆ జాతక ఫలితమే మీకు 100% ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ రాశి ఫలితం అనేది సగం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా నమ్మాలి. అయితే పూర్తి ఫలితం కావాలంటే మాత్రం వ్యక్తిగత జాతకము జ్యోతిష్కుల దగ్గర తప్పనిసరిగా చూపించుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అలాగే 2025 సంవత్సరం మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో సంపూర్ణమైన విజయాలు లభించాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.